ప్రకృతి ఇచ్చిన ప్రతి దానికి ఒక సంబంధం ఉంటుంది. మట్టికి పంటతో, పంటకు పశువులతో, పశువులకు రైతుతో ఈ సహజ బంధాన్ని మళ్లీ జీవంతో నింపుతున్నారు అనంతపురం జిల్లా అక్కంపల్లి గ్రామానికి చెందిన ఓ యువ రైతు. చదివింది ఎంసీఏ, చేసింది సాఫ్ట్వేర్ ఉద్యోగం. కానీ మనసు మాత్రం మట్టి వైపు లాగింది. ఉద్యోగ జీవితాన్ని వదిలి ప్రకృతి వ్యవసాయాన్ని జీవితంగా ఎంచుకున్న ఆ కథ ఇప్పుడు చూద్దాం. ఇది సాధారణ వ్యవసాయం కాదు, ప్రకృతితో కలిసి సాగుతున్న జీవన విధానం. అనంతపురం జిల్లా అక్కంపల్లి గ్రామానికి చెందిన రైతు సుబ్రహ్మణ్యేశ్వర రెడ్డి ప్రకృతి వ్యవసాయాన్ని నమ్మి ముందుకు సాగుతున్నారు. ఎంసీఏ పూర్తి చేసి కొంతకాలం సాఫ్ట్వేర్ ఉద్యోగం చేశారు సుబ్రహ్మణ్యేశ్వర రెడ్డి. మంచి జీతం, నగర జీవితం అన్నీ ఉన్నా ఆయన మనసు మాత్రం పల్లె నేల వైపే మళ్ళింది. చివరకు ఉద్యోగాన్ని వదిలి సొంత ఊరికి వచ్చి వ్యవసాయాన్ని జీవన మార్గంగా ఎంచుకున్నారు. ప్రకృతి వ్యవసాయానికి పునాది పశు సంపదే అని భావించిన ఈయన దేశీ ఆవుల పెంపకాన్ని ప్రారంభించారు. మొదట 2-3 ఆవులతో మొదలైన ప్రయాణం ఇప్పుడు 26 ఆవుల వరకు విస్తరించింది. ఆవుల నుంచి వచ్చే పేడ, మూత్రం రసాయనాల స్థానంలో సహజ ఎరువులుగా మారాయి. వాటితో తయారయ్యే జీవామృతం, ఘనజీవామృతం నేల సారాన్ని పెంచుతూ పంటలకు బలాన్నిస్తోంది. ఇక పొలాల్లో వచ్చే పంట అవశేషాలు వృధా కాకుండా పశువులకు ఆహారంగా ఉపయోగపడుతున్నాయి. ఇలా పశువులు, పంటలు, నేల పరస్పరం ఒకదానికొకటి ఆధారంగా ఉండే సహజ చక్రంగా మారాయి. వ్యవసాయం అంటే కేవలం పంటలు పండించడం మాత్రమే కాదని, ప్రకృతిని కాపాడుతూ జీవన విధానాన్ని నిర్మించుకోవచ్చని సుబ్రహ్మణ్యేశ్వర రెడ్డి నిరూపిస్తున్నారు. నేను ఎంసీఏ చదువుకున్నానండి. ఆ తర్వాత జాబ్ కొన్ని రోజులు చేసి తర్వాత కంప్లీట్గా వ్యవసాయంలోకి వచ్చేసినాను. ప్రకృతి వ్యవసాయం చేయాలనే ఉద్దేశంతోనే చాలా ఇంట్రెస్టెడ్గానే ఇక్కడ ఉండిపోయినాను. ఇంకా అంటే అందుకు కొంచెం గేదెలు ఎక్కువ ఉండే, ఆ తర్వాత ఆవుల్ని ఎక్కువ మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నాము. ఒకటి బయట పట్టుకొచ్చిన దానికంటే మనకి ఒకదానికి ఒకటి పుట్టినటివి ఆ సంపద అట్లే పెరగడం వల్ల ఇప్పుడు 26 ఆవులు అనేవి మొత్తం అన్నీ కూడా, చిన్నవి పెద్దవన్నీ కలిపి. ఎంత లేదన్నా కనీసం 7 లక్షల వరకు ఖర్చు అవుతుందండి. ఎందుకంటే కొరిగడ్డి కొనాలా, పొట్టు కొనాలా, సప్ప కొంటాము. అంటే మనము మన పొలంలో వేసుకునేది కాక మళ్ళీ బయటని తెచ్చుకోవాలనుకున్నామంటే 26 ఆవులకి మెయింటైన్ చేయాలంటే ఏడాది పాటికి సరిపోతుందండి. ఇంకా తక్కువ వస్తుంది. ఎందుకంటే మళ్ళీ మనం పచ్చిగడ్డి పెట్టుకున్నాము. పచ్చిగడ్డి కాకుండా అప్పుడప్పుడు మళ్ళీ మధ్యలో ఒరిగడ్డి కూడా తోలుతూనే ఉంటామండి. సో ఇంత ప్రాసెస్ ఉంటుందండి, కొంచెం కష్టంతో కూడుకున్నది. బట్ మేమేమంటే బయట లేబర్ని పెట్టుకోకుండా మా ప్రేమ అభిమానంతో మేము ఇంట్రెస్టెడ్గా మా కుటుంబ సభ్యులందరూ కలిసి ఈ ఆవులు మెయింటైన్ చేయాలనుకుంటున్నాము. మాకు ఒక మనసులో ఒక ఆధ్యాత్మికంగాను అన్ని రకాలుగా పీస్ఫుల్టీ ఉంది. ఆ ఉద్దేశంతో మేము ఈ ఆవులు మెయింటైన్ చేస్తూ ఉన్నామండి. ఆ అండుకొరలని కొన్ని రోజులు మేము బయట మళ్ళీ సెల్లింగ్ చేయకోకుండా మేమే స్టాక్ పెట్టుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆడించుకొని అదే దానాగా వాడుతున్నాము. ఇంకా బయట ఇంకా దాంట్లోకి ఇంకా మిక్సింగ్ అంటే 2-3 రకాలు మిక్సింగ్ చేసి వాడితే ఆవు మంచిది అవుతుందని చెప్పేసి బయట మొక్కజొన్నలు కొన్నాము లాస్ట్ ఇయర్. ఈసారి కందులు మేమే వేసినాం కాబట్టి దాంట్లో కొంచెం దాన్నే మిగిలిపెట్టుకొని పెట్టినామండి. ఎందుకంటే దాంట్లో నుంచి పొట్టు వస్తుంది. బిజినెస్ టైప్లో పోలేదండి, మేము ఆధ్యాత్మిక టైప్లోనే. ఇక్కడ మనకి మంచి దేశీ ఆవు పాలు తాగితే ఆరోగ్యము, పిల్లలకి ఆరోగ్యము. ఇంకోటి ఏంటంటే మేము ఇప్పుడు పంచగవ్యము, జీవామృతము ఇవి పిడకలకి వాడతామండి. మాకు 2 పేడ గ్యాసులు ఉన్నాయని చెప్పి బయోగ్యాస్. ఆ 2 బయోగ్యాస్లకి మిగిలిపోగా ఇంకా ఉంటే దుబ్బలే వేస్తాము. ఎందుకంటే అదంతా మనకు ఎప్పటికప్పుడు గ్యాస్ కాదు కదండి, మాకు సిలిండర్ గ్యాస్ ఏం లేదు. మేము ఎప్పటికీ ఇంతవరకు లేదండి, ఎందుకంటే అదే వాడుతున్నాము, మేము బయోగ్యాసే వాడుతున్నాము. జీవామృతము, పంచగవ్యము ఇవన్నీ రెడీ చేసుకోవడానికి ఈ గంజు, పేడ ఇదంతా వాడుతున్నాము. మనం బయట దానా కూడా ఎక్కువ వాడాలండి. మన మ్యాక్సిమం మేము కొనకొచ్చుకొని అంటే ధాన్యమే కొనకొచ్చుకొని, అంటే మనం ఆల్రెడీ కూరలు, అండుకూరలు అన్నీ వాడేసినాము. ఒకసారి ఉలవలు కొంటాము. అంటే మాకు పండినది కాకుండా ఇంకా ఏదైనా కావాలనుకున్నప్పుడు అవి కొనుకొచ్చుకొని దీనికి మిక్సింగ్ చేసుకొని దానా తయారు చేసుకుంటామండి. బట్ ఈ సైలేజ్ బేల్స్ అంటే కొంచెం
ఇందుకు ముందు అయితే గవర్నమెంట్ ఇస్తున్నారు అండి, ఈ ఎందుకో ఇప్పుడు కొంచెం ఇంకా రావట్లేదు. ఆ సబ్సిడీ కింద ఇస్తే మేలు అనేది మా ఉద్దేశం ఉంది. ప్రకృతిని నమ్మితే నేల తిరిగి జీవిస్తుంది. పశువులను ఆదరిస్తే వ్యవసాయం నిలబడుతుంది. ఈ యువ రైతు చూపిస్తున్న దారి భవిష్యత్ వ్యవసాయానికి ఒక మార్గదర్శకంగా నిలుస్తోంది.